రైట్ ఇక హైదరాబాద్ ఎంఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో అయితే ఇప్పటికే తెలుగు సెలబ్రిటీ లీగ్ అయితే ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా హీరోస్ అలాగే పోలీస్ వారియర్స్ కూడా ఇందులో పాల్గొంటూ అట్టహాసంగా క్రికెట్ మ్యాచ్ అయితే కూడా ఫస్ట్ మ్యాచ్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. మరి అక్కడి నుంచి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు సర్తాజ్ అలాగే రానా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయితే సర్తాజ్ చెప్పండి, అయితే ప్రస్తుతం ఫస్ట్ మ్యాచ్ కూడా అక్కడ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అందరూ కూడా హుషారుగా మ్యాచ్ని అక్కడ ఆస్వాదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగుతుంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అఖిల, అయితే ఇక్కడ తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ స్టార్ట్ అయిపోయింది, విచ్ ఇస్ స్పాన్సర్డ్ బై బిగ్ టీవీ లైవ్. ప్రెసెంట్ అయితే పోలీస్ లయన్స్ అండ్ బుల్లితెర హీరోస్ ఆన్ ఫీల్డ్ ఉన్నారు. సో పోలీస్ లయన్స్ టాస్ గెలిచారు. గెలిచిన తర్వాత దే చోస్ టు బ్యాట్, వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రెసెంట్ స్కోర్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ 74 for 2 వికెట్స్ ఉంది స్కోర్. అండ్ మనం చూస్తున్నాము వాళ్ళు ఆల్రెడీ ఆన్ ఫ్లోర్, అంటే ఫీల్డ్లో ఫుల్ ఎనర్జెటిక్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా వాళ్ళకి మంచి వైబ్ను ఇస్తుంది. అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా ఆడుతున్నారు. ఆ తర్వాత విల్ బీ హ్యావింగ్ బుల్లితెర హీరోస్ ఫర్ బ్యాటింగ్. సో పోలీస్ లయన్స్ అయితే టాస్ గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు బ్యాటింగ్ని చూస్ చేసుకున్నారనమాట. ఇంకా తర్వాత మనకి ఈ రోజే ఇంకో 2 మ్యాచెస్ కూడా ఉండబోతున్నాయి. కంప్లీట్లీ 3 మ్యాచెస్, ఫైట్ బిట్వీన్ 6 టీమ్స్లో కూడా సూపర్గా ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఎంత బాగా ఆడుతున్నారో అందరూ కూడా. ప్లేయర్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇక్కడ వెదర్ కూడా బాగా సహకరిస్తుంది వాళ్ళకి ఆడడానికి. అండ్ మనం చూస్తున్నాం ఇక్కడ గ్రౌండ్లో చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఆడియన్స్ ఉన్నారు చూడడానికి. అండ్ బిగ్ టీవీ లైవ్లో కూడా వస్తుంది కంప్లీట్గా ఇక్కడ స్కోర్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫిసి ఆడియన్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ మా కొలీగ్ రానా కూడా ఉన్నారు. హీ లెట్ యూ నో ద మోర్ అప్డేట్స్. సో ఇవాళ 2 టీముల మధ్య కూడా హోరాహోరీగా మ్యాచ్ జరిగిపోతుంది. ఎందుకంటే మొదటగా ఇప్పుడు ఇంతకుముందు ఒక 6లు 4లతో కూడా పోలీస్ లయన్స్ చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మిగతా అదర్ టీమ్స్ సంబంధించినటువంటి గెస్ట్లు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు, టీమ్స్ కూడా ఇప్పటికే వస్తున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ స్పాన్సర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఆర్గనైజర్స్ వీళ్ళందరూ వచ్చినటువంటి అతిథుల కోసం కూడా పూర్తి ఏర్పాట్లే చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. వెదర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దానితోడు బ్యాటింగ్కి అనుకూలిస్తున్నటువంటి సమయం కాబట్టి బ్యాటింగ్లో అయితే ఇప్పటికే 10 ఓవర్లు కూడా మూసే లోపల దాదాపు 76 పరుగుల వరకు చేసి ఇప్పుడు చెలరేగిపోతున్నటువంటి సిచ్యువేషన్. చాలా అద్భుతంగా కూడా పోలీస్ లయన్స్ బ్యాటింగ్ ఆడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ జరుగుతుంది. ఇంకా కొంతమంది గెస్ట్లు కానీ వీళ్ళందరూ కూడా 1 by 1 వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళు అంటే ఎందుకంటే చాలా సెలబ్రిటీస్ కానీ బుల్లితెర వాళ్ళు కానీ చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ షెడ్యూల్ ఖాళీ చేసుకుని 2 రోజులు మాత్రం కేవలం ఈ లీగ్ గురించి, ఎందుకంటే బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్కి ఆడేందుకు పాల్గొనేందుకు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. సో మనం అందరం కూడా చూడొచ్చు. లైక్ సన్నీ ఇక్కడే ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. సో సన్నీ భాయ్ ఎట్లా ఉంది ఈ అట్మాస్ఫియర్ కానీ, ఎందుకంటే దాని దగ్గర వెదర్ కూడా అద్భుతంగా ఉంది. సో మ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యి ఎట్లా ఫస్ట్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? మేమందరం క్రికెట్ ఎప్పుడు రెగ్యులర్గా ఆడతాం, మాకు అందరికీ తెలిసిందే. సో యాజ్ పర్ దిస్ గేమ్ సో వికెట్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో వికెట్ చాలా బాగుంది, బ్యాట్స్మెన్ వికెట్ అది. సో వాళ్ళు 180లో మేము క్లోజ్ చేస్తే ఇట్స్ ఈజీ టు చేజ్ 180 అనమాట మాకు. సో మా టార్గెట్ 180లో క్లోజ్ చేయాలి వాళ్ళని తెలిసి చేస్తాం. సో ఇట్లా మొత్తము సెలబ్రిటీస్ బట్ బుల్లితెర వాళ్ళని వీళ్ళందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్. సో ఈ బిజీ షెడ్యూల్ మధ్య క్రికెట్కి ఇంత సమయం వెచ్చించడం, అందరూ కూడా సరదాగా ఆడడం, సో ఎట్లా అనిపిస్తుంది మొత్తం? అసలు క్రికెట్ అంటే అందరం వచ్చేస్తాం, ఎప్పుడు సెలబ్రిటీస్ అన్న లేదు, ఏమీ లేదు. క్రికెట్ అనగానే అందరం ఉదయం కలిసిపోతాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ టోర్నమెంట్ వచ్చేసి టీవీ సెలబ్రిటీస్, సినిమా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఆడుతున్నాం. మీడియా మిస్ అయింది మాకు. మీడియా మిస్ అయింది. నెక్స్ట్ టైం మీడియా యాడ్ అయిపోద్దాము. వచ్చేసేయండి. అదేంది ఫ్రెండ్లీ మ్యాచెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ కాబట్టి అది గుడ్ ఫర్ హెల్త్ అంటాను నేను. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ కూడా. అంటే ఒక స్పోర్ట్ ఆడాలి అంటాను నేను. ఏదో ఒకటి క్రికెట్ అనే కదా, ఏదో ఒకటి ఆడాలి. క్రికెట్ మేము చూస్ చేసుకున్నాం, అంత క్రికెట్ ఫ్యామిలీ మాది. సో ఇట్స్ గుడ్. ఇవాళ డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్స్ తో ఆడుతున్నారు. సో హౌ యు ఫీలింగ్? ఇక్కడ ఎలా ఉంది? పోలీస్ ఆఫీసర్స్ టీమ్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆడతాం మేము కలిసి. చాలా టఫ్ టీమ్ ఇది, అన్ని టీమ్స్ లో చాలా టఫ్ టీమ్ పోలీస్ టీమే. అండ్ దాని మీద ఫోకస్ ఇప్పుడు చూద్దాం ఏమవుద్దో.
వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? అబ్బా కొట్టేశారు అనిపించిందా? లేదు, యాక్చువల్లీ మేము టాస్ గెలిచినా కూడా వాళ్ళకి బ్యాటింగ్ ఇద్దాం అనుకున్నాం, మేము చేజ్ చేద్దాం అనుకున్నాం యాజ్ పర్ ద ప్లాన్. సో మేము చేజింగ్ రెడీగా ఉన్నాం అనమాట. ఇంకేంటి నెక్స్ట్ మీరు ఎట్లా ఆడబోతున్నారు? ఫస్ట్ హాఫ్ అయింది, ఇప్పుడే సెకండ్ హాఫ్ ఉంది. సో 180 లోపు మేము వీళ్ళని హోల్డ్ చేస్తే దట్స్ వెరీ ఈజీ టార్గెట్ మాకు. 180 లోపు యాక్చువల్లీ my reporter Rana is very good cricketer and he loves to play cricket. So next time అంటే అందుకే అడిగారు మేము కూడా వచ్చేయమంటారా అని చెప్పి. సో ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అయితే? సో డెఫినెట్లీ, ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేస్తాను, ఎందుకంటే స్పాన్సర్స్ కూడా బిగ్ టీవీ కాబట్టి ఒక మీడియా టీం కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీడియాలో కూడా చాలా బెస్ట్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. సో అలా ఆడితే, ఎందుకంటే పోలీస్, సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్, మీడియా సూపర్ కాంబినేషన్ ఇక్కడ. సో ఒకవేళ ఆడితే ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది బ్రో. మీడియా వస్తే ఇంకొక టీం యాడ్ అయిపోతుంది, మాకు కూడా బాగుంటుంది కదా మీడియాతో ఆడితే. సో నెక్స్ట్ టోర్నమెంట్ లో మీడియాని కూడా యాడ్ చేయమని నేను రాంబాబు సార్ చెప్తాను. నేను విల్ ప్లే, ఆడదాం. సో నేను క్రికెట్ అంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు మన హైదరాబాద్ సిపి ఉన్నారు, సివి ఆనంద్ గారు. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయన ఇట్లా ఆడతాడు, అలా ఆడతాడు. సో ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా కూడా, ఇంత సీనియర్ అయినా కూడా చాలా అద్భుతంగా ఆయన క్రికెట్ మీద ఆయనకి డెడికేషన్ ఇప్పటి వరకు అవ్వలేదు. వాళ్ళ అబ్బాయి కూడా క్రికెట్ ఆడుతున్నాడు. సో ఆయన చూస్తే ఆయన చూసి ఎట్లా ఇన్స్పైర్ అవ్వాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుద్ది మనకి. ఏంటంటే వాళ్ళ ఆ ఏజ్ లో అలా నిలబడి ఎంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళకి ఆ స్పోర్ట్ మీద ఉన్న ప్రేమ. సో ఆ ప్రేమను మనం ఇన్స్పైర్ చేసుకుంటే మనం ఇంకొంచెం వాళ్ళని చూసి ఇంకొంచెం ఆట ఇంప్రూవ్ అవుతుంది మనకు. సో దట్స్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ మా అందరికీ ఆయన. ఈ టీంలోనా పోలీస్ టీమే చాలా పెద్ద టీం అండి. అది వాళ్ళ టీం అంతా సో వాళ్ళని చేస్ చేయడం కొంచెం కష్టం, బట్ చేసేస్తాం ఫర్ షూర్. చేస్ చేయడం కష్టం కానీ చేసేస్తాం. కాన్ఫిడెన్స్, రైట్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సిఎస్ ఇంకా ఫార్వర్డ్ వెళ్దాం. చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మీరు చూస్తే ఇక్కడ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇట్స్ అ బిగ్ ఫైట్ బిట్వీన్ పోలీస్ లయన్స్ అండ్ బుల్లితెర హీరోస్. రెండు టీమ్స్ లో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఒకళ్ళకి తగ్గకుండా ఇంకొకరు ఆడుతున్నారు. అక్కడ అసలు చేజింగ్ కానివ్వండి, బ్యాటింగ్ కానివ్వండి ఆన్ పాయింట్ జరుగుతోంది. సో వి హావ్ మెనీ హియర్. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. యా సిఎస్ we'll try to talk with some players also. సో ఇప్పుడే ఎల్బిడబ్ల్యూ ద్వారా వికెట్ లభించింది బుల్లితెర హీరోస్ కి. ఇప్పుడే పోలీస్ లయన్స్ ఒక వికెట్, చాలా కీలకమైనటువంటి వికెట్ ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్ బ్యాట్స్మెన్ ఆయన, ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా కూడా ఇన్నింగ్స్ ని చక్కదిద్దాడు. సో ఇప్పుడు తన అవుట్ అయిపోయాడు. సో మొత్తం అంతా కూడా బుల్లితెర హీరోస్ సంబంధించిన టీం అంతా కూడా గ్యాదర్ అవుతుంది. ఎందుకంటే చాలా వాళ్ళంతా కూడా దాదాపు కేవలం 150 పరుగుల లోపల మాత్రమే ఆల్అౌట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ బుల్లితెర హీరోస్ ఉన్నారు. సో అంత లోపల ఆల్అౌట్ చేస్తే ఈజీగా గెలవచ్చు. ఇప్పుడున్న బట్టి పిచ్ కండిషన్స్కి ఈజీగా టార్గెట్ చేయొచ్చు అనేసి కూడా బుల్లితెర హీరోస్ వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం వర్షం పడే అవకాశం ఉంది. సో వర్షం పడితే మాత్రం ఆటోమేటిక్గా పిచ్ కండిషన్స్ మారిపోతాయి. సో వెదర్ కూడా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గేమ్ ఆఫ్ ప్లానింగ్ అలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది, ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కానీ ముఖ్యంగా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసిన తర్వాత చాలామంది కూడా నార్మల్ ప్రేక్షకులు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి మ్యాచ్ని లైవ్గా వారు అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎవరైతే శాశ్వత డెవలపర్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. సరే వాళ్ళతో కూడా అందరితో మాట్లాడదాం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి సార్ ద రేరెస్ట్ కాంబినేషన్స్ ఇవాళ పోలీసు, సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఆడుతున్నారు. ఎట్లా చూస్తారు మీరు? అంతా ఇది రియలీ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అండ్ పోలీస్ పీపుల్ ఫ్రెండ్లీ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ సెలబ్రిటీస్ అందరూ అండ్ పోలీస్ టీము అందరూ కలిసి ఇక్కడ లీగ్ ఒకటి కండక్ట్ చేయడం రియలీ ఫస్ట్ గ్రేట్ అని చెప్పాలి బిగ్ టీవీ వాళ్ళకి. వెరీ గుడ్ అటెంప్ట్ యాక్చువల్లీ దిస్. ఇప్పుడు క్లైమేట్ని కానీ దేన్ని కానీ వాళ్ళు ఎవరు లెక్క చేయకుండా అండ్ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయడం, అండ్ పోలీస్ టీమ్ అండ్ టీవీ ఆర్టిస్టులు అందరూ ఒక టీమ్స్ లాగా డివైడ్ అయ్యి ఇట్లా గేమ్స్ ఒకటి ప్లే చేయడం అనేది, అంటే ఇట్లాంటి టీమ్ని నెవర్ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అనమాట. ఇది ఒకటి రియల్గా గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ వెరీ గుడ్ అటెంప్ట్ ఫర్ బిగ్ టీవీ. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్కి అండ్ మా శాశ్వత గ్రూప్ నుంచి స్పాన్సర్షిప్ దొరికినందుకు మేము కూడా రియలీ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే. సో పొలిటీషియన్స్ కూడా ఆడబోతున్నారంట.
టీమ్స్. సో పోలీసు పొలిటీషియన్ అయితే మ్యాచ్ అయితే ఎట్లా ఉండబోతుంది, ఆ ఊహ ఎట్లా ఉండబోతుంది? అండ్ యాక్చువల్లీ పోలీస్ పొలిటీషియన్స్ రెగ్యులర్గా కలిసే ఉంటారు. అండ్ ద కాంబినేషన్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ ద పొలిటీషియన్స్ ప్లేయింగ్ క్రికెట్ గేమ్ అనేది రియలీ ఇట్స్ అ వెరీ రేర్ బికాస్ దే విల్ నాట్ గెట్ మచ్ టైమ్ టు ప్రాక్టీస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఆల్. బట్ రియల్గా ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రియలీ గ్రేట్ అండ్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ అ రేర్ కాంబినేషన్స్ లైక్ పీపుల్ హు ఆర్ ప్లేయింగ్ లైక్ అ పోలీస్ టీమ్ అలాంగ్ విత్ పొలిటీషియన్స్ అండ్ ఫిలిం స్టార్స్ ఇట్లా ప్లే చేయడం అనేది రియలీ రేర్. అండ్ ఇట్లాంటి అటెంప్ట్స్ మళ్ళీ రావాలని అండ్ పోలీసులు కూడా ఇంత పీపుల్ ఫ్రెండ్లీ ఉంటారని కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేయాలనేది రియలీ గుడ్ అటెంప్ట్స్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్. సర్తాజ్ ఏంటి ఈ పొద్దున్న నుంచి చూస్తున్నావు కదా మ్యాచ్లు, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఫస్ట్ టైం గ్రౌండ్లో రావడము, సో సెలబ్రిటీస్ పక్క పోలీసులు పక్క, పోలీసులు బ్యాటింగ్ చూస్తే రియల్ క్రికెటర్స్ ఎట్లా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఎట్లా అనిపించింది మీకంతా? సో జనరలీ అంటే యాజ్ యూ సెట్ గ్రౌండ్లో ఇది ఫస్ట్ టైం అండ్ క్రికెట్ గురించి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. నాకు తెలిసినంత వరకు విరాట్ కోహ్లీ, ధోని వాళ్ళని మనం అడ్మైర్ చేసేది. అయితే ఇక్కడ చూసాక ఎవ్రీవన్ ఇస్ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా ఆడుతున్నారు. ఒక్కొక్కరు కూడా అంటే వాళ్ళకి బిజీ స్కెడ్యూల్స్లో డైలీ ప్రాక్టీసెస్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ క్రికెటర్స్ అనే వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి డైలీ ప్రాక్టీస్ తక్కువైనా కూడా ఇక్కడ క్రీజ్లోకి వచ్చిన తర్వాత దే పర్ఫార్మింగ్ వెరీ నైస్లీ. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ బ్యాటింగ్ పిచెస్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేకపోతే బౌలింగ్ పిచెస్ మెయింటైన్ చేయడం కానివ్వండి, చాలా ఆన్ పాయింట్లో జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఆడియన్స్ ఉన్నారు అండ్ విల్ స్పీక్ విత్ అనదర్ స్పాన్సర్ హియర్. సో సిఎస్ హాయ్ అండి, దిస్ ఈజ్ రవికుమార్, శాశ్వత డెవలపర్స్ ఎండిగా. అండ్ ఇక్కడ టీవీసీఎల్ వారు పోలీసు వారి మధ్యన సినీ స్టార్స్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా జరుగుతుంది. సో అంతే అద్భుతంగా జరుగుతుంది. సో నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పొలిటీషియన్స్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్స్ అవుతుంది. ఓకే రైట్ అంటే ఐ ఫీల్ దట్ ఆ వైపు కనిపిస్తుంది. అండ్ చుట్టూ వీక్షకులు కూడా అంతే టెన్స్గా చూస్తున్నారు. సో నేను ప్రజెంట్గా వచ్చేస్తాను యాజ్ ఏ స్పాన్సరర్గా శాశ్వత డెవలపర్ ఎండిగా వచ్చాను. సో నేను ప్రస్తుతం షాద్నగర్, సంగారెడ్డి అండ్ జనగాం ప్రాంతంలో నేను హైవే ఫేసింగ్ వెంచర్స్ చేయడం జరుగుతుంది. కస్టమర్లకు అతి తక్కువ రేట్లలో మరీ లో బడ్జెట్ అండ్ హైవే ఫేసింగ్ వెంచర్లు వేయడం జరుగుతుంది. ఇది మా స్పెషాలిటీ అండి. సో ఎస్, ఆడియన్స్ దగ్గరికి కూడా వెళ్దాము, విల్ స్పీక్ విత్ దెమ్. సో వీ హ్యావ్ మెనీ ఆడియన్స్ సిట్టింగ్ హియర్. ఇందాక ఆయన చెప్పినట్టు ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ పాయింట్. బెంచ్ మీద ఎడ్జ్కి కూర్చొని చూస్తున్నారు ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది. వీ హ్యావ్ మెనీ హియర్. సో యా హాయ్ ఆడియన్స్, యూ కేమ్ హియర్ టు చియర్. Yes, ma'am. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? Politicians. Yes. ఇంకా పొలిటీషియన్స్ గేమ్ స్టార్ట్ చేయలేదు కదా ప్రెసెంట్ ఉన్న టీంలో, చెప్పండి. Revanth, the police team. Police team. Yes. Why? Because Revanth is there. Yeah, Revanth or Sunil is there. Sunil is also there. He is our team player. మీ expectation ఏంటి? For what? Who's going to win? Like, what are you thinking? Tell me, ma'am. చెప్పండి. Yeah, police win అవుతుంది అనుకుంటున్నారా? Two teams also good, but ఎవరు మంచిగా ఆడతారు వాళ్ళు గెలుస్తారు మేడం. వాళ్ళే చెప్పలేము, ఇద్దరు కూడా మా టీమే. సిఎస్ చూసారు కదా, ఇక్కడ తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పోలీస్ లయన్స్ టాస్ విన్ అయ్యి అటు బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు అండ్ క్రీజ్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. సిఎస్ ప్రెసెంట్ ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్. అఖిల.